అందరికీ నమస్కారం. సో, లిమిట్ స్విచ్‌ని యూజ్ చేసుకొని మనం మోటార్‌ని ఫార్వర్డ్, రివర్స్ ఆపరేషన్ ఏ విధంగా చేయాలో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో, దీనికోసం మనం ఏం చేస్తామంటే లిమిట్ స్విచ్‌ని తీసుకుంటున్నాం. ఓకే. సో, లిమిట్ స్విచెస్ అనేవి ఎన్ఓ, ఎన్‌సి 2 లిమిట్ స్విచ్ తీసుకున్నాం. ఓకే. సో, 2 లిమిట్ స్విచ్ తీసుకుంటున్నాం. సో, లిమిట్ స్విచ్ ఎన్ఓ, ఎన్‌సి. ఓకే. ఇలా ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ విధంగా. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి పవర్ అనేది ఇవ్వాలి కదా! ఇప్పుడు దీనికి ఒక వైరింగ్ అనేది చేయాలి కదా! సో, పవర్ వైరింగ్ చేయాలి కదా! ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి. ఆహ్, ఇప్పుడు మనం ఒక కంట్రోల్ ఎంసీబీ అనేది తీసుకోవాలి కదా! సో, కంట్రోల్ ఎంసీబీ అనేది తీసుకుంటాను. సో, ఇది సింగిల్ ఫేజ్ సర్క్యూట్ బ్రేకర్. దీన్ని రొటేట్ చేస్తున్నాను. ఓకే. సో, ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఓవర్‌లోడ్ రిలే ఉంది కదా! F2 ఎన్‌సి తీసుకోవాలి. ఓకే. సో, దీన్ని కూడా రొటేట్ చేసేస్తాను. మనకి ఈజీగా ఉంటది. ఇక్కడ ప్లేస్ కూడా మిగులుతది. ఓకే. ఇక్కడి నుంచి ఇది F2గా మార్చేద్దాం. 2 వాల్యూస్‌లోకి వెళ్ళి ట్యాగ్‌లోకి వెళ్ళి F2గా మార్చేసి సో, ఇది రొటేషన్ అయిపోయింది. ఓకే. అంతే. రైట్. సో, ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఒకసారి చూడండి. సో, మనం లాస్ట్ వీడియోలో మనం పుష్ బటన్ ఇంటర్లాకింగ్ ఎలా చేసామో ఇది కూడా అలాగే చేస్తున్నాం. ఓకే. సో, ఈ విధంగా మనం చాలా రకాల వీడియోస్ అయితే చేయొచ్చు. చాలా రకాల వీడియోస్ అయితే మనం చేయొచ్చు. సో, ఇప్పుడు మీరు చూడండి చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో, ఇదేమవుతదంటే ఇక్కడి నుంచి మనం ఫస్ట్ ఇక్కడి నుంచి ఒక స్విచ్ ఉంది కదా! ఇక్కడి నుంచి ఇక్కడికి లూప్ చేసేస్తాం. సో, ఈ ఎన్ఓ ఏమైతదంటే ఎన్ఓ అనేది ఇక్కడ ఇవ్వాలి ఎన్‌సికి. ఓకే. సో, ఈ ఎన్‌సి అనేది ఈ ఎన్ఓకి ఇవ్వాలి. సో, ఈ విధంగా ఉంటది. దీన్ని కొద్దిగా కిందకు దించేద్దాం. ఈ విధంగా. సరిపోయింది కదా! ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీనికి మనం ఒక ఆక్సిలరీ కాంటాక్ట్‌ని ఇస్తున్నాం అన్నమాట. కొద్దిగా దీన్ని జరిపేద్దాం ఇలాగా. సో, దీన్ని ఇలా జరుపుకుంటే కొంచెం బెస్ట్. కొద్దిగా అడ్జస్ట్ చేసేస్తున్నాం ఉండండి. మనకి ప్లేస్ అనేది కొద్దిగా కన్వీనియంట్‌గా లేదు ఇక్కడ. అందుకోసం అని చెప్పేసి ఇలా ఒక్కసారి అంతే. దీన్ని కొంచెం జరిపిస్తాం. సరిపోయింది కదా! ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే దీనికి ఇక్కడ మనం ఏం చేస్తాం 2 కాంటాక్టర్స్‌ని యూజ్ చేసేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఈ కాంటాక్ట్స్‌తోనే మనం ఇంటర్లాకింగ్ అనేది చేస్తున్నాం. అంటే ఫార్వర్డ్, రివర్స్ ఆపరేషన్ అనేది చేస్తున్నాం. సో, ఇవి కాకుండా మనం వేరేలా కూడా చేసుకోవచ్చు. అది నేను మీకు నెక్స్ట్ టాపిక్‌లో చెప్తాననమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తాను ఇది పెద్ద టాపిక్ అయిపోద్ది లేదంటే. ఎక్కువ క్లాస్ టైం పట్టేస్తది. సో, ఇక్కడి నుంచి KM1కి వెళ్తది. ఓకే. సో, ఇంకో కాంటాక్టర్ తీసుకుందాం. ఇక్కడి నుంచి KM2కి వెళ్తది. ఓకే. ఇదనమాట. సో, దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ఆక్సిలరీ కాంటాక్ట్స్‌ని ప్లేస్ చేస్తున్నాం. సో, ఎందుకంటే ఆన్ అయినప్పుడు ఆన్‌లో ఉండాలి. ఎప్పుడైతే లిమిట్ స్విచ్ టచ్ అయిందో ఆన్‌లో ఉండాలి. ఇప్పుడు న్యూట్రల్ కావాలి కదా! సారీ. న్యూట్రల్ కావాలి కాబట్టి సో, న్యూట్రల్ అనేది తీసేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే. సో, ఈ విధంగా న్యూట్రల్ తీసేసుకున్నాం. న్యూట్రల్ అనేది లూప్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకి హోల్డింగ్ కావాలి కదా! ఇది KM1 ఇది KM2 అనమాట. ఓకే. ఇప్పుడు మనకు 2 ఎన్ఓఎన్సీలు కావాలి. 2 ఎన్ఓలు కావాలి. సో, ఒక ఎన్ఓ వచ్చేటప్పటికి KM1కి. చూసారా? సో, నేను ఇక్కడ వైరింగ్ చేసేస్తున్నాను. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి. సో, వాల్యూస్ మార్చేసేయండి. KM1 ఇది. ఓకే. ఇంకొక ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ తీసుకొని ఇక్కడ ఇవ్వండి. సో, లిమిట్ స్విచ్ ఫార్వర్డ్, రివర్స్ ఆపరేషన్ రెడీ అయిపోతది. ఓకే. సో, ఇది KM2 వాల్యూస్‌లోకి వెళ్ళండి. ట్యాగ్‌లోకి వెళ్ళండి. అయిపోయింది. ఇంతే. ఇంకేం లేదు.
సో, ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను ప్లే చేస్తాను దీన్ని. సో, క్లోజ్ చేశాను సర్క్యూట్ బ్రేకర్‌ని. చూడండి ఆన్ అయింది. చూసారా? లిమిట్ స్విచ్ ఇలా ప్రెస్ అయ్యి ఓపెన్ అయిపోద్ది. ఆన్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే దీన్ని మళ్ళీ చేశానో ఇటు ఆన్ అయింది. మళ్ళీ ఇలా ఆగిపోయింది. చూసారా? ఆన్ అయింది. చూసారా? ఇలాగనమాట. ఓకే. ఈ విధంగా ఉంటది. సో, ఒకసారి దీన్ని ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి. చూడండి ఆన్ అయింది. సో, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను ఇక్కడ చూసారా? ఆన్ అయింది. ఇటు సైడ్ రివర్స్ లేదా రైట్ సైడ్‌ది రైట్ సైడ్ అనేది తిరుగుతుంది మోటర్. ఓకే. ఇక్కడ చూడండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. సో, లిమిట్ స్విచ్ అనేది ఎలా ఉంటది? టక్ టక్ అని మాత్రమే ఉంటది. ఓకే. ఇదనమాట. ఈ విధంగా ఉంటది. లిమిట్ స్విచ్‌ని ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేసుకుంటాం అనమాట. ఓకే. చాలా ఈజీగా ఉంది కదా! చూసారు కదా! సో, నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇదిగోండి. చూసారా? ఈ విధంగా వైరింగ్ అనేది ఉంటదనమాట లిమిట్ స్విచ్ ఫార్వర్డ్, రివర్స్ ఆపరేషన్. సో, ఇది ఏంటంటే ఫార్వర్డ్ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ కిందకొచ్చేస్తది. ఎప్పుడైతే లిమిట్ స్విచ్‌ని ప్రెస్ అవుతదో, టచ్ చేస్తదో అలా వర్కింగ్ అనేది చేస్తదనమాట. చూసారా? ఇదనమాట. ఈ విధంగా వర్కింగ్ అనేది చేస్తది. ఓకే. ఈ నెక్స్ట్ వీడియోలో వేరే మోడల్‌లో మనం వైరింగ్ అనేది చేద్దాం.